పాండు కుర్మా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిని. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరన్న జయంతి సందర్భంగా మేము పల్లె పల్లె గ్రామ గ్రామం తిరుగుతూ మేము కడవెండి పోవడం జరుగుతూ ఉన్నది. మార్గ మధ్యలో మాకు కొన్ని ఏళ్ల తర్వాత అద్భుతమైన మెజారిటీతో ఒక ఎమ్మెల్యే గారిని అందించిన ఈ జనాల మధ్యలో దొడ్డి కొమరయ్య గారికి నివాళులు అర్పిస్తూ ముందుకు సాగదలుచుకున్నాము. ఈరోజు గొప్ప చరిత్ర. ఒక యువకుడు, గొర్రెలు కాసుకునే యువకుడు గలమెత్తి పిడికిలు బిగించి తుపాకులకు గుండెని అడ్డం చూపించి జనాలకు ధైర్యాన్ని ఇచ్చిన రోజు. ఈరోజు పోరాటానికి పుసిగొల్పిన రోజు. ఈరోజు ఎవరికి బలం లేదనుకున్న వాళ్ళందరికీ బలాన్ని ఇచ్చిన రోజు. ఇలాంటి రోజుని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో, తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆఫీసులలో ఈరోజు దొడ్డి కొమరయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజల ఆశీస్సులు అక్కడికి చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి రజాకార్ సినిమాలో దొడ్డి కొమరయ్య గారి పాత్ర లేకపోవడం చాలా బాధాకరం. తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య లేకుండా నువ్వు సినిమా ఎట్లా తీసినావో, నువ్వు ఎక్కడ డైరెక్టరో, నువ్వు ఎక్కడ ప్రొడ్యూసరో మాకు అర్థం కాలేదు. తొలి అమరుడిని నువ్వు సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎక్కడ కూడా నీ సినిమాలో చూపించలే. ఆ పాపం మీకు తగులుతుంది. ఈరోజు నిజమైన చరిత్ర నిర్మించడం కోసం, నిజమైన చరిత్రని జనాలకు చూపించడం కోసం, అదే కడవెండిలో సినిమా నిర్మాణం కోసం, తొలి ఇటుకనం నాటడం కోసం యావత్ తెలంగాణ నుంచి భారీ స్థాయిలో పబ్లిక్ అక్కడికి చేరుతూ ఉన్నాము. చరిత్రని సినిమాగా తీసినప్పుడు చరిత్రని నువ్వు చూపించగలగాలే కానీ నీ కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి చరిత్రను సినిమాగా చూపించి ప్రజలని చెడుదాన్ని పట్టించొద్దని హెచ్చరిస్తూ ఉన్నాము. దొడ్డి కొమరయ్యని ఆనాడు దొరలు చంపిరేమో, కానీ ఆయన ఆశయాన్ని ఎవడు చంపలేడు. దొడ్డి కొమరయ్యని మాకు కనపడకుండా చేసిరేమో, కానీ వేల లక్షల విగ్రహాలు పెట్టి మిమ్మల్ని ఊచకోత కోసం దొడ్డి కొమరయ్య ఆశయాలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. అన్ని సబ్బండ వర్గాలకు న్యాయాన్ని చేకూర్చే వరకు కూడా మేము అన్ని కులమతాలతో కలిపి దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతులను నిర్వహిస్తూ అందరితో మమేకమై ముందుకు నడుస్తామని ప్రజలందరి తరపున మరొకసారి దొడ్డి కొమరయ్య గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము.